హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ రీచ్ టెక్. ఇది ఒక క్విక్ వీడియో. యాక్చువల్లీ ఇది అనుకోలేదు, సడన్ గా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చిందనమాట, అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో లిరిక్స్ వెబ్సైట్ అనమాట. ఇది నా లిరిక్స్ వెబ్సైట్ songlyrics.com అనేది. అయితే వేరే వాళ్ళు లిరిక్స్ వెబ్సైట్ అని స్టార్ట్ చేశారు. ఇది lyricsalbum.com. ఇది ఆల్రెడీ 1 year బ్యాక్ స్టార్ట్ చేశారు. అయితే ఏమైందంటే దీంట్లో ఒక 300-400 సాంగ్స్ పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని వర్క్ ఆపేశారు. ఆపేసిన తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ఏది డొమైన్ ఎక్స్పైర్ అయిపోయింది. అయితే హోస్టింగ్ వ్యాలిడిటీ ఉంది కానీ డొమైన్ ఎక్స్పైర్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ గా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చూస్తే 1 month తర్వాత అక్కడ అరౌండ్ ఒక 4,000-5,000 అడిగారు అనమాట. ఎవరు మళ్ళీ దాన్ని రిడీమ్ చేయడానికి, వాళ్ళ అకౌంట్ ని మళ్ళీ రియాక్టివ్ చేయడానికి హోస్టింగర్ వాళ్ళు అరౌండ్ 3,000-4,000 ఎంతో అడిగారు. అంత ఇన్వెస్ట్ చేయలేరు అని చెప్పేసి వాళ్ళు అట్లా అయిపోయారు అనమాట. సో అయిపోయిన తర్వాత నేనేమన్నాను, అప్పుడు నన్ను అడిగితే ఒక 3 months వెయిట్ చేయండి, మాక్సిమం 3 months లో మీకు డొమైన్ అనేది మళ్ళీ పబ్లిక్ డొమైన్స్ లోకి వస్తుంది, అప్పుడు నార్మల్ ప్రైస్ కే మనం పర్చేస్ చేయొచ్చు అని చెప్పాను. సో పబ్లిక్ డొమైన్స్ అంటే వాళ్ళు హోల్డ్ లో ఉంటుంది. ఆ హోల్డ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే డొమైన్ అనేది మళ్ళీ ఇట్లా అవైలబిలిటీలోకి వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, lyricsalbum.com అనేది ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ లోకి వచ్చింది నార్మల్ కాస్ట్ కి. హోస్టింగర్ లో మనకి 960 రూపీస్ అవుతుంది అరౌండ్. మనం అన్ని చూసుకుంటే కనుక ఏది ప్లాన్ డిస్కౌంట్ పోను టాక్సెస్ వీటితో కలుపుకొని. అయితే దీనికి కూపన్ కోడ్స్ అప్లికేబుల్ కావు డొమైన్స్ కి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ హోస్టింగ్ అయితే మనకి కూపన్ కోడ్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి. సో నేమ్ చీప్ లో చెక్ చేశాను. నేమ్ చీప్ లో నాకు కాస్ట్ వచ్చేసి ఒక 100 రూపాయల వరకు తగ్గింది, 825 ప్లస్ దీంట్లో కొన్ని బ్యాంక్ ఛార్జెస్ యాడ్ అవుతాయి, అరౌండ్ 850 రూపీస్ అవుతుంది అనమాట. హోస్టింగర్ తో కంపేర్ చేసుకుంటే ఒక 100 రూపాయలు తక్కువకే వస్తుంది. ఇక్కడ మనకి చూడండి 960 అయింది. ఇక్కడ మనకు ఇంకొక 10 రూపాయలు యాడ్ చేసుకున్నా కానీ 850 రూపాయలు అవుతుంది అనమాట. సో తక్కువ కాస్ట్కి వస్తుంది కాబట్టి నేను ఇంట్లో పర్చేస్ చేస్తున్నాను. అయితే వీళ్ళ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, దీంట్లో ఈ పర్టికులర్ లిరిక్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూడండి, దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్. ఇలాగా 3 months పై నుంచి అయిపోయింది. ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయిందో అప్పటి నుంచి ఇలాగ అయిపోయింది అనమాట. కానీ వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇక్కడ మనకి డేటా అంతా అవైలబుల్ ఉంది, 79 రిజల్ట్స్ ఉన్నాయి. సో మళ్ళీ వీళ్ళు కొంచెం వర్క్ చేస్తే ఇదంతా హెల్ప్ అయ్యేలా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు హోస్టింగ్ ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు కాబట్టి సో జస్ట్ ఇప్పుడు మనం ఈ డొమైన్ ని పర్చేస్ చేసి నేమ్ సర్వర్ డీటెయిల్స్ యాడ్ చేస్తే మళ్ళీ వెబ్సైట్ లైవ్ లోకి వచ్చేస్తుంది. ఈ డేటా అంతా మళ్ళీ లైవ్ లోకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ డొమైన్ అయితే ఇంతకుముందు వర్క్ చేశారు కదా, సో దానివల్ల ఏమైంది, వీళ్ళకి డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీ 2 పెరిగాయి. సో ఇప్పుడు ఈ డొమైన్ ని మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ యాడ్సెన్స్ అప్రూవల్ రావడం కానీ అవన్నీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే లిరిక్స్ వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్స్ రాలేదంటున్నారు. నేను ఒకసారి అయితే ఈ వెబ్సైట్ సంబంధించి కూడా ఎప్పుడైతే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందో రాగానే నేను ఒక అయితే అప్డేట్ ఇస్తాను మీ అందరికీ. సో ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది లిరిక్స్ వెబ్సైట్ కి మళ్ళీ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తున్నాయా లేదా అని. అయితే ఎవరైతే ఇట్లాగ డొమైన్ ఎక్స్పైర్ అయిపోయి వాళ్ళ దగ్గర ఇంకా కంటెంట్ బ్యాకప్ ఉంటే, వాళ్ళ హోస్టింగ్ ఎక్స్పైర్ కాకుండా కంటెంట్ బ్యాకప్ ఉంటే ఈజీగా ఇలాగ డొమైన్ మనం రెన్యువల్ చేసుకుని జస్ట్ మన నేమ్ సర్వర్ అప్డేట్ చేసుకుంటే చాలు. మనం ఎక్కడైతే డొమైన్ పర్చేస్ చేస్తున్నామో దాంట్లో నేమ్ సర్వర్స్ అప్డేట్ చేస్తే మళ్ళీ డొమైన్ అయితే లైవ్ లోకి రావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. కొంతమంది డౌట్ ఉంటుంది కదా, ఇలా డొమైన్ ఎక్స్పైర్ అయిపోతే ఏం చేయాలి అని చెప్పేసి. కొన్నిసార్లు మనకి పబ్లిక్ డొమైన్స్ రావడానికి 3 months టైం పడుతుంది, కొన్నిసార్లు ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ బాగా మనం లైక్ డొమైన్ నేమ్ బాగుంది, పాపులారిటీ డొమైన్ అనుకుంటే కనుక ఏమవుతుందంటే ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేస్ చేసేస్తారనమాట. సో ఎక్స్పైర్ డొమైన్ నుంచి పర్చేస్ చేసి వాళ్ళు యూస్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన మాత్రం మిస్ చేసుకోకండి. మీకు డొమైన్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఎవ్రీ టైం అంటే ఎవ్రీ 1 week అలా చెక్ చేసుకుంటే ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చిందో వెంటనే పర్చేస్ చేశాను. ఇప్పుడు నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. సో అది గుర్తొచ్చి సడన్ గా ఇప్పుడైతే వీడియో చేశాను. సో డొమైన్ అయితే పర్చేస్ చేసాను. చూడండి, Feb 8, 2024 వ్యాలిడిటీ వచ్చేసి మనకి Feb 8, 2025 వరకు ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు దీనికి ఏం జస్ట్ మనం నేమ్ సర్వర్స్ అప్డేట్ చేయాలి. ఇక్కడ మనకు ఉంటుంది అనమాట నేమ్ సర్వర్స్ ఆప్షన్ అనేది. దీంట్లో నేమ్ చీప్ బేసిక్ కాకుండా కస్టమ్ డిఎన్ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమ్ డిఎన్ఎస్ సెలెక్ట్ చేసి మనకి హోస్టింగర్ వాళ్ళు యూస్ చేసింది, హోస్టింగర్ యూస్ చేశారు. హోస్టింగర్ నేమ్ సర్వర్స్ అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ns1dnsparking.com అని ఉంది కదా, జస్ట్ దీన్ని మనం కాపీ చేసుకోవాలి. దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే 2 సేమ్ ఉంటాయి. జస్ట్ మనం ఇక్కడ NS1 దగ్గర ఫస్ట్ దాంట్లో 1 ఉంచాలి, ఇక్కడ NS2 పెట్టాలన్నమాట. సో నేను కాపీ పేస్ట్ చేసా కదా, దీని వరకు రిమూవ్ చేసి నెంబర్ 1 రిమూవ్ చేసి నెంబర్ 2 యాడ్ చేస్తే చాలు. ns1.dns/parking.com ns2.dns/parking.com ఇది వాళ్ళ నేమ్ సర్వర్స్ అనమాట, ఎవరి హోస్టింగర్ వాళ్ళే. దీంట్లో అప్డేట్ చేస్తే మనకి ఇప్పుడు ఈ lyricsalbum.com అనే డొమైన్ ఏదైతే ఉందో ఇది మనకి వచ్చేసింది. అయితే ఇది డిఎన్ఎస్ ప్రాపగేషన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మేబీ ఇక్కడ మనకి ఇంతకుముందు చూసుకుంటే సైట్ ఎర్రర్ వచ్చింది కదా, మీకు ఇలా ఓపెన్ చేశాను, ఈ సైట్ ఎర్రర్ వచ్చింది. సో డొమైన్ యాక్టివేట్ అయింది, బట్ అంటే ఇంకా ప్రాపగేషన్ కాలేదు. సో ప్రాపగేషన్ అయితే మనకి డొమైన్ అనేది వర్క్ అయిపోద్ది అనమాట. lyricsalbum.com album.com. సో అందుకని కొద్ది టైం తీసుకుంటుంది.
ఇది వన్స్ ఫిక్స్ అయిపోతే ఇంకా మనం రెగ్యులర్గా కంటెంట్ పెట్టుకుంటూ సేమ్ వర్డ్ ప్రెస్ లాగిన్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇందాకైతే డొమైన్ చూసామో మనం, ఆ పర్టికులర్ డొమైన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ప్రాపగేషన్ చూసారు కదా, సైట్ అయితే మళ్ళీ యాక్టివ్ అయిపోయింది. ఇదిగోండి రీలోడ్ చేస్తున్నాను, సైట్ యాక్టివేట్ అయిపోయింది. అయితే వాళ్ళ సైట్ లాగిన్ అయ్యాను నేను. ఇక్కడ చూస్తే కనుక వాళ్ళ వర్డ్ ప్రెస్. సో డేటా అయితే ఒక్క పోస్ట్ కూడా పోలేదు, అంటే బ్యాకప్ ఉంది కాబట్టి జస్ట్ ప్రాపగేట్ అయిపోయింది, సైట్ మళ్ళీ రియాక్టివేట్ అయిపోయింది అనమాట. సో 3-4 months ఇన్యాక్టివ్లో ఉండి మళ్ళీ రియాక్టివేట్ అయింది ఇప్పుడు సైట్ అనేది. ఇది వాళ్ళ డేటా. అరౌండ్ దీంట్లో ఎన్ని పెట్టారంటే వాళ్ళు 569 లిరిక్స్ పెట్టారు, పబ్లిష్డ్ 569. సో ఇది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎస్ఈఓ అయిన వర్క్ చేసి యాడ్సెన్స్కి అప్లై చేస్తే చూద్దాం. యాడ్సెన్స్ అంటే కొన్ని సైట్స్కి ఈ మధ్య లిరిక్స్కి యాడ్సెన్స్ అప్రూవల్ రాలేదు, డిలే అయిందనమాట. ఏది స్క్రాప్ కంటెంట్ అని, లో వాల్యూ కంటెంట్, ఇలా కొన్ని రిజెక్ట్ అయ్యే రీజన్స్ అయితే వచ్చాయి. సో ఈ సైట్కి నేను యాడ్సెన్స్ అప్డేట్ అవ్వగానే నేను తప్పకుండా అయితే ఛానల్లో అప్డేట్ ఇస్తాను. అలా అని చెప్పేసి అందరూ లిరిక్ సైట్స్ స్టార్ట్ చేయకండి, చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, వేరే నీషెస్ ఏమైనా ట్రై చేయండి. ఒకవేళ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 Tech ఛానల్ని ఫాలో అవుతుండండి. అనుకోకుండా ఈ టాపిక్ వచ్చింది, మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 Tech ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.